హాయ్ అండి, వెల్కమ్ టు గగన టాక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మిలీనియల్ మామ్స్ తమ పిల్లలకి ఎలాంటి విద్య కావాలి అనుకుంటున్నారు, విద్యతో పాటు ఎలాంటి అంశాలు ఉండాలి అనుకుంటున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. పిల్లలకి స్కూల్లో ఓన్లీ ర్యాంకులు మాత్రమే కోరుకోవటం లేదండి. పిల్లలకి క్లాస్ రూమ్స్, గాలి వెలుతురు ఉన్న క్లాస్ రూమ్స్ కావాలనుకుంటున్నారు. స్కూల్లో నీట్ వాష్రూమ్స్ ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లలకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి స్కూల్ టైమింగ్స్ తగ్గించాలి. స్కూల్ టైమింగ్స్తో పాటు ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళకి ఒత్తిడిని పెంచుతున్నారు. అలా కాకుండా స్కూల్ టైమింగ్స్ తగ్గించండి అండ్ హోంవర్క్ తగ్గించండి. రిటర్న్ వర్క్ చాలా ఎక్కువ ఇస్తున్నారండి. రిటర్న్ వర్క్స్ తగ్గించి రీడింగ్ వర్క్ ఎక్కువ పెంచండి. పిల్లలకి రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ టైమింగ్ పెంచండి. ఇంటికి వచ్చి హోంవర్క్స్ చేసుకొని ఎక్స్ట్రా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకొని వాళ్ళు అలసిపోయి పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు స్కూల్ నుండి వచ్చి? సో స్కూల్ టైమింగ్స్ తగ్గించండి. పిల్లలకి నోట్ బుక్స్ తగ్గించండి. స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించండి. ఒత్తిడి లేని చదువు వాళ్ళకి ఇవ్వండి. స్కూల్ నుండి గేమ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోండి. స్కూల్లో మేము ఇస్తున్నాము అని అంటున్నారు. అవి వీడియోస్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఒకసారి తల్లిదండ్రులు ఇది కోరుకుంటున్నారండి, మీరు స్కూల్ నుండి స్ట్రాంగ్గా ఇవ్వాలి అని. ప్రతి సాటర్డే స్కూలు ఉన్న ప్రతి సాటర్డే పిల్లలకు నో బుక్స్, ఓన్లీ యోగా, మెడిటేషన్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి పెంచే క్లాసెస్ వాళ్ళకి ఉండాలి అని కోరుకుంటున్నాను. వీటి వల్ల పిల్లలకి 5 to 6 days నుండి వచ్చే ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే పిల్లలకి స్కూల్ స్టేజ్ నుండే ఫినాన్షియల్గా ఎలా ఎదగాలి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలి అనే వాటి గురించి కూడా క్లాసెస్ ఉండాలి. అండ్ ఇంకొకటి, ప్రాబ్లమ్స్ వస్తే అమ్మాయిలకి, గర్ల్స్కి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేవి చిన్నప్పటి నుండే మనం క్లాసెస్ రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండాలి. మోరల్ వాల్యూస్ మనం పెంచుకుంటూ పిల్లలకి సొసైటీతో ఎలా ఉండాలి, బాయ్తో గర్ల్ ఎలా ఉండాలి, గర్ల్తో బాయ్ ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ మనం ఒక క్లాసెస్ రూపంలో పిల్లలకి చెప్పుకుంటూ వెళ్తే ఒక మంచి పిల్లల్ని భవిష్యత్తుకి మనం అందించిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.